నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూ వివాదాలను పరిష్కరించే దిశలో ఏపీ సర్కార్ చర్యలు. 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగింపు. నంద్యాల జిల్లాలో దారుణం. 3 పిల్లలకు విషమిచ్చి చంపిన కన్న తండ్రి, చిన్నారులు చనిపోయాక ఆత్మహత్య. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయని కేటీఆర్ ఆరోపణ. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతమని స్పష్టీకరణ. కొత్త ఏడాది తొలి రోజున భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లో గుళ్లకు బారులు తీరిన ప్రజలు. స్విట్జర్లాండ్లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం. ఓ బార్లో పేలుడు, 40 మంది మృతి, 100 మందికి గాయాలు. న్యూయార్క్ మేయర్ బాధ్యతలు చేపట్టిన భారత మూలాలున్న జోహ్రాన్ మామ్దానీ జీవితంలో గొప్ప గౌరవమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నూతన సంవత్సరంలో తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై మంత్రుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించామని ఆయన వివరించారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే విషిద్ధ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల భూములను సైతం 22A నుంచి తొలగించాలని తేల్చి చెప్పారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుంచి తొలగించాలన్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫారసుల రిజిస్టర్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. 10 సబ్సెక్షన్ 1 రిజిస్టర్, ఆడంగల్స్, SFA లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుందన్నారు. దాదాపు 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22A నుంచి తొలగించాలని మంత్రి అనగాని ఆదేశించారు. స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి సైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నంబర్ లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ లో ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాము. మిగతాయి కూడా అంటే 22A ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ఎస్టీలకు 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎస్టీలకు పాలన దగ్గర చేస్తూ అల్లూరి, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో అరకు పార్లమెంటును విడదీసిందని మంత్రి విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేశారని గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరులో రంపచోడవరం నుంచి రావాలి అంటే వాళ్ళకి 300 నుంచి 400 కిలోమీటర్లు పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు జిల్లా చేశారు. ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి. ఎస్టీలకి 3 జిల్లాలు కేటాయించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి మనందరం కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్.
నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోక్ భవన్కు వెళ్లిన సీఎం గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇంటికి వెళ్లిన సీఎం ఆయనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్పై కత్తులు దూస్తున్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు బీఆర్ఎస్ను ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ, క్యాలెండర్ను పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ ఆవిష్కరించారు. గెలుపోటములు తాత్కాలికమన్న ఆయన ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు చలికి వణుకుతూ క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. 2028లో కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. నూతన సంవత్సరం తొలి రోజున బస్తీల్లో సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి పెట్టారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ అవంతి నగర్లో అధికారులతో కలిసి బస్తీ వాసులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బస్తీలో నెలకొన్న వివిధ సమస్యలను స్థానికులు కేంద్ర మంత్రికి వివరించారు. ఆయా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. గాంధీనగర్లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. లీకేజీల సమస్య, డ్రైన్ సమస్య, స్ట్రామ్ వాటర్ సమస్య, రైన్ వాటర్ సమస్య ఎక్కువగా ఉందని మంత్రి దృష్టికి తేగా శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. అనంతరం హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024 డిసెంబర్ నెల చివరి 3 రోజుల్లో 736 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా 2025 డిసెంబర్లో అదే చివరి 3 రోజుల్లో 980 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలంగాణ అబ్కారీ శాఖ తెలిపింది. నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా లైసెన్స్ పొందిన దుకాణదారులు డిసెంబర్ నుంచి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. 3620 మద్యం దుకాణాలు, 1100 బార్లు, పబ్లు, క్లబ్లు కలిపి డిసెంబర్లో 4920 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి కొనుగోలు చేశాయి. డిసెంబర్ 25 నుంచి 31 వరకు మద్యం విక్రయాల విలువ 1350 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్కతా, గువాహటి మధ్య అందుబాటులోకి రానున్న ఈ తొలి స్లీపర్ వందే భారత్ రైలు టికెట్ ధరలు విమాన టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ చెప్పారు. జనవరి 18 లేదా 19వ తేదీలో ఈ ప్రారంభ కార్యక్రమం ఉండొచ్చన్నారు. మరో 2 నుంచి 3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలు ప్రకటిస్తానని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం కోల్కతా, గువాహటిల మధ్య విమాన ప్రయాణానికి 6 నుంచి 8,000 ఖర్చు అవుతోందని గుర్తు చేసిన రైల్వే మంత్రి వందే భారత్ స్లీపర్లో థర్డ్ ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2,300 ఉంటుందని చెప్పారు. సెకండ్ ఏసీ టికెట్ ధర సుమారు 3,000, ఫస్ట్ ఏసీ ధర సుమారు 3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. వివాదాస్పద BMW కార్ల కొనుగోలు టెండర్ను లోక్పాల్ రద్దు చేసింది. విలాసవంతమైన కార్లు కొనుగోలు చేయాలనే నిర్ణయంపై ప్రతిపక్షాలు, పౌర సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్పాల్ ఫుల్ బెంచ్ ఓ తీర్మానం ఆమోదించిన తర్వాతే BMW కార్ల కొనుగోలు టెండర్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. లోక్పాల్ చైర్పర్సన్ 6 సభ్యుల కోసం 5 కోట్లతో 7 BMW 3 సిరీస్ కార్లు కొనుగోలు చేయాలని అక్టోబర్ 16న టెండర్లు పిలిచారు.
ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన వారు విలాసాల వెంట పరిగెడుతున్నారని విమర్శించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్గా ఉండగా 8 మంది సభ్యులు ఉంటారు. వారిలో జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ సభ్యులు 4 చొప్పున ఉంటారు. కొత్త సంవత్సరాది వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ ప్రమాదం జరిగింది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలోని ఓ బార్లో భారీ పేలుడు సంభవించి 40 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడినట్లు స్విస్ మీడియా కథనాలు వెల్లడించాయి. బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ దేశాలు కొత్త ఏడాదికి ఆనందోత్సాహాలు, నూతన ఆకాంక్షలతో స్వాగతం పలికాయి. మొట్టమొదట న్యూజిలాండ్ కొత్త ఏడాదిలోకి ప్రవేశించగా తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా, భారత్ ఇలా వేర్వేరు దేశాలు నూతన సంవత్సరాన్ని స్వాగతించాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ రాజధాని లండన్లోని థేమ్స్ నదీ తీరాన కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. 12,000కు పైగా బాణసంచాలు, అద్భుత లైటింగ్, యానిమేషన్లతో థేమ్స్ నదీ తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ హాజరైన వేడుకల్లో రంగురంగుల బాణసంచా వెలుగు జిలుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. లండన్ వాసులు, పర్యాటకులు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించారు. అమెరికా కూడా కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా అమెరికాలో న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. 5,000కు పైగా స్ఫటికాలతో కూడిన నూతన సంవత్సర వేడుక బంతి టైమ్స్ స్క్వేర్ స్తంభం దిగువకు జరగా కౌంట్ డౌన్ ముగిసింది. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో డిజిటల్ లైటింగ్ ప్రత్యక్షం కావడంతో వేడుకలకు హాజరైన వేలాది మంది అమెరికన్లు హర్షధ్వానాలు చేస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని పలువురు భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున స్మృతి మందన, షఫాలి వర్మ, రేణుకా సింగ్, స్నేహ రాణా సహా పలువురు భస్మహారతి సమయానికి అక్కడికి చేరుకున్నారు. మహాకాళేశ్వరుడికి శాస్త్రోక్తంగా జరిగిన భస్మహారతిని మహిళా క్రికెటర్లు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ప్రత్యేక పూజలు చేసి అక్కడే ఉన్న నంది హాల్లో కొంత సమయం ధ్యానం చేశారు. మహిళా క్రికెటర్లను సత్కరించిన ఆలయ కమిటీ వారికి మహాకాళేశ్వరుడి ప్రసాదాన్ని అందించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఏడాదంతా మంచి జరగాలని ఆశిస్తూ ప్రజలంతా ఆలయాల బాట పట్టారు. ఇరు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలతో పాటు చిన్న, పెద్ద ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. తిరుమలలో నేటితో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుపతి అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ శ్రీవారిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చందూర్కర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణరావు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనంతపురం జిల్లా ఎల్లనూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. రాత్రి 12 గంటల సమయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న తమపై వైసీపీ కార్యకర్తలు గాజు సీసాలు విసిరివేశారని టీడీపీ వర్గీయులు చెప్పారు. వెంటనే ఎస్ఐ రామాంజనేయ రెడ్డికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎస్ఐ జోక్యంతో గొడవ సద్దుమణిగిందని వివరించారు. తర్వాత వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి అనుచరులతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు. అనంతరం ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీకి చెందిన 3కి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మేము కేకు కోసుకుంటా అంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి రాళ్ళు, సీసాలు అన్ని తీసుకొని వచ్చి మా మీదకి దాడి చేసినారు. టీడీపీ వాళ్ళ మీదకి ఊరినంతా గబ్బు కొట్టించినది వాళ్ళే సార్. ఫస్ట్ అని కేక్ కోసుకుంటే దాసరికి, వైసీపీకి చెందిన దాసరి మా దగ్గరికి వచ్చి అల్లరి చేసినారు. మేము అడిగి ఫోన్ వదిలిపెట్టినాము. పద్దన్నే వైసీపీకి చెందిన భోగాతి నారాయణ రెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి మా ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేసినాడు. ధర్నా చేసింటే ఆడికి మేము ఫోన్ వదిలిపెడతాంటే వెనుకల వాళ్ళు వచ్చేసి రాళ్లతో, కట్టెలతో దాడి చేసినారు. రాత్రి పిల్లోళ్ళు ఏదో జనరల్ ఫస్ట్ అని కేక్ కట్ చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు వచ్చేసి
కేక్ కట్ చేసుకుంటా అంటే సీసాలు తీసుకుని వచ్చి సిరేసిపోయినారు. వాటికి మా పిల్లోళ్ళు పోలీసు వాళ్ళు అంతా ఏదో గలాట లేకుండా సర్ద నూకినారు. పద్దన భోగవతి నారాయణ రెడ్డికి ప్రతాపుడు వచ్చి ధర్నాకు కూర్చున్నాడు. ధర్నాకు కూర్చుంటే మా వాళ్ళు ఏం ధర్నా కూర్చున్నారు అని అడగని పోయింటే మా వాళ్ళ మీద కలవన్నారు వైసీపీ వాళ్ళు. ఆ తర్వాత గలాట జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేసుకున్న వేడుకల్లో అపశృతి జరిగింది. గత రాత్రి మద్యం తాగి బిర్యానీ తిన్న ఒకరు మృతి చెందారు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని భవానీ నగర్లో స్థానికులు రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పలువురు మద్యం తాగి బిర్యానీ తినగా వారిలో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. 53 ఏళ్ల పాండు అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఇంట్లోనే మృతి చెందాడు. మిగిలిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక తండ్రి తన 3 పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామానికి చెందిన 35 ఏళ్ల వేములపాటి సురేంద్ర, మహేశ్వరి దంపతులకు 3 పిల్లలు. అనారోగ్య సమస్యలతో గత ఏడాది మహేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సురేంద్ర భవన నిర్మాణ కార్మికుడు. సురేంద్ర గత రాత్రి చిన్నపిల్లాడికి పాలలో మిగిలిన 2 పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు. 3 మృతి చెందాక తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సురేంద్ర తల్లి కృష్ణవేణి వచ్చి చూస్తే దారుణం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. భార్య మరణం, ఆర్థిక సమస్యలు, పిల్లలను పోషించలేక సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జర్మనీలో జరిగిన ప్రమాదంలో జనగామకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. చిల్పూర్ మండలం మల్కాపూర్కు చెందిన తోకల హృతిక్ రెడ్డి 2 ఏళ్ల కిందట ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన హృతిక్ రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హృతిక్ రెడ్డి మరణించినట్లు ధృవీకరించగా జర్మన్ అధికారులు జనగామలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా 4 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి 4 రోజుల తర్వాత ఉత్తర గాలులు ప్రారంభమై మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని వివరించారు. మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ అదే సమయంలో తేమ ప్రవేశించడం వల్ల మనకి బాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొగమంచు కమ్మడం అనేది మనం ఈరోజు చూడటం జరిగింది. ఈ పొగమంచు అనేది మనకి ముఖ్యంగా తెల్లారుజామున ఒక 3 గంటలు ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మనకి 7:30-8 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. వచ్చే 2-3 రోజులు కూడా మనకి ఈ కనిష్ట టెంపరేచర్లు ఈ విండ్ ప్యాటర్న్ ఇలా ఉన్నందువల్ల ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి 4వ రోజుకి మళ్ళీ విండ్ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయ్యి మనకి ఉత్తరగాలు ప్రారంభమయ్యి మళ్ళీ ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్లు 4 రోజుల తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణం చేశారు. మన్హాటన్లోని చారిత్రాత్మక సిటీ హాల్ సబ్వే స్టేషన్లో న్యూయార్క్ మేయర్గా మమ్దాని బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మమ్దాని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్ సాక్షిగా ప్రమాణం చేశారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్ అయిన మొదటి ముస్లిం నేతగా మమ్దాని చరిత్ర సృష్టించారు. అనంతరం మాట్లాడిన మమ్దాని ఇది నిజంగా జీవితంలో ఒక గొప్ప గౌరవమని, అదృష్టమని పేర్కొన్నారు. యుఎస్ఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ సమక్షంలో సిటీ హాల్లో జరిగే బహిరంగ సభ వేడుకల్లో మమ్దాని మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. గత ఏడాది నవంబర్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో మమ్దాని గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధించారు. జోహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లి మీరా నాయర్ సినీ దర్శకురాలు కాగా తండ్రి మహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహమ్మద్ మమ్దాని తర్వాత ఉగాండాకు వెళ్లి స్థిరపడ్డారు. మమ్దానికి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లకు మారింది. తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడి వ్యవహారంలో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉండగా అలాంటి దాడి జరగలేదంటూ అమెరికా నిఘా విభాగం CIA తెలిపింది.
పుతిన్ నివాసంపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించలేదని, పుతిన్ నివాసానికి సమీపంలోనే ఉన్న సైనిక లక్ష్యంపై మాత్రమే దాడికి ప్రణాళిక చేసిందని సిఐఏ వర్గాలు నిర్ధారించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. పుతిన్ నివాసంపై దాడికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిఐఏ అధికారులు తెలిపినట్లు పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, రాడార్ సమాచారం, కమ్యూనికేషన్లు, ఇతర సాధనాల ఆధారంగా అమెరికా నిఘా సంస్థలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపింది. అయితే సిఐఏ మాత్రం ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతకుముందు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందంటూ రష్యా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కూలిన డ్రోన్ ఒకటి కనిపిస్తూ ఉండగా, ఉక్రెయిన్ మాత్రం పుతిన్ నివాసంపై దాడి జరిగినట్లు నమ్మదగిన ఆధారాలను ఇప్పటివరకు రష్యా బయటపెట్టలేదని స్పష్టం చేసింది. రష్యాతో యుద్ధం ముగించే ఒప్పందానికి 10% దూరంలో ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అదే శాంతి భవిష్యత్తును నిర్ణయిస్తుందని వివరించారు. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం 90% పూర్తయిందన్న జెలెన్స్కీ అత్యంత కష్టమైన నిర్ణయాత్మక అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందన్నారు. మిగతా 10% ఉక్రెయిన్, యూరోప్ భవితను నిర్ణయిస్తుందన్నారు. అది సంఖ్య కంటే చాలా ఎక్కువ అని కొత్త ఏడాదికి సంబంధించిన వీడియో సందేశంలో జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధం ముగియాలని ఉక్రెయిన్ కోరుకుంటున్నప్పటికీ భవిష్యత్తు దురాక్రమణలను నియంత్రించే బలమైన సెక్యూరిటీ గ్యారంటీతోనే ఒప్పందం జరగాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్ దీర్ఘకాల భద్రతను బలహీనపరిచి రష్యాకు మేలు చేసే రాయితీల ద్వారా శాంతి ఒప్పందం జరగకూడదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న చైనా జననాల రేటును పెంచేందుకు తీవ్ర అవస్థలు పడుతోంది. ఈ క్రమంలో తాజాగా కండోమ్ సహా గర్భనిరోధక సాధనాలు, ఔషధాలపై 13% పన్ను విధించింది. ఈ మేరకు విలువ ఆధారిత పన్ను వ్యాట్ చట్టాన్ని ఇప్పటికే చైనా సవరించింది. డ్రాగన్ కొన్ని దశాబ్దాలు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసింది. ఈ మేరకు గర్భనిరోధక సాధనాలపై 1993 నుంచి పన్ను మినహాయించింది. ఫలితంగా వృద్ధ జనాభా పెరగటం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగటం వల్ల ఆయా ఉత్పత్తులపై తిరిగి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పిల్లల పెంపకానికి భారీ ఖర్చు అవుతున్న నేపథ్యంలో చైనాలో దంపతులు పిల్లల్ని కనేందుకు వెనకాడుతున్నారు. యువతలో ఈ వైఖరిని తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. యువత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. అయితే చైనా CDC ప్రకారం గత 20 ఏళ్లతో పోలిస్తే ఇటీవల స్థానికంగా ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి తరుణంలో కండోమ్ల ధరలు పెంచడం ప్రతికూల ప్రతిఫలాలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ సాధనకు ప్రజారోగ్యం ప్రధానమని భావించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40% GST విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీడీలను 18% GST స్లాబ్లో చేర్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై పెంచిన GST రేట్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పాన్ మసాలాలపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించే 2 బిల్లులను డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను జాతీయ భద్రతకు, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట భారత భూభాగంలోకి పాక్ డ్రోన్ అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది. అనుమానిత వస్తువును జారవిడటంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. పూంచ్ జిల్లాలోని ఖాదీ కర్మదా ప్రాంతంలోని గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్ 5 నిమిషాల తర్వాత తిరిగి నియంత్రణ రేఖ దాటిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐఈడీ, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఉన్న కన్సైన్మెంట్ను ఆ డ్రోన్ జారవిడిచినట్లు చెప్పారు. అప్రమత్తమైన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు డ్రోన్ జారవిడిచిన వస్తువును గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. పాక్ డ్రోన్ జారవిడిచిన వస్తువును భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసిన వేళ ఈ ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అస్సాంలోని తాముల్పూర్ జిల్లాలో ఏనుగుల దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారు. మృతులను అటవీశాఖ ఉద్యోగి సంజు ఇస్లరీ, కైరాని గ్రామానికి చెందిన తపన్ తించినగా పోలీసులు గుర్తించారు. సమీపంలోకి వచ్చిన ఏనుగుల గుంపును తరిమేందుకు ఇతర అటవీశాఖ ఉద్యోగులతో కలిసి సంజు ఇస్లరీ ప్రయత్నించారు. అయితే ఏనుగుల దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామానికి వచ్చిన తపన్ తించిన అనే వ్యక్తిని కూడా అదే ఏనుగుల గుంపు చంపినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఊటీ అరకులోయలో ఐటీడీఏ వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. పద్మాపురం ఉద్యానంలో హాట్ ఎయిర్ బెలూన్ని ఎగరవేశారు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని వేలాడే పోస్టర్ను బెలూన్తో పాటు ఎగరవేయటం అందరినీ ఆకట్టుకుంది. హాట్ ఎయిర్ బెలూన్లో ఎక్కే పర్యాటకులతో పాటు స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యాంశాలు మరొకసారి. భూ వివాదాలను పరిష్కరించే దిశలో ఏపీ సర్కార్ చర్యలు.
5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగింపు. నంద్యాల జిల్లాలో దారుణం. 3 పిల్లలకు విషమిచ్చి చంపిన కన్న తండ్రి, చిన్నారులు చనిపోయాక ఆత్మహత్య. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయని కేటీఆర్ ఆరోపణ. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతమని స్పష్టీకరణ. కొత్త ఏడాది తొలి రోజున భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లో గుళ్లకు బారులు తీరిన ప్రజలు. స్విట్జర్లాండ్లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం. ఓ బార్లో పేలుడు, 40 మంది మృతి, 100 మందికి గాయాలు. న్యూయార్క్ మేయర్ బాధ్యతలు చేపట్టిన భారత మూలాలున్న జోహ్రాన్ మామ్దానీ. జీవితంలో గొప్ప గౌరవమని వ్యాఖ్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.